హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మ అభిరుచి. ఇవాళ రెసిపీ వచ్చేసి ఆవకాయ రెసిపీ అండి. ఫస్ట్ టైం ట్రై చేయాలనుకున్న ఒక్కసారి ఈ ప్రాసెస్లో ట్రై చేయండి. చిన్న చిన్న టిప్స్ పాటించండి. దానివల్ల ఆవకాయ అనేది ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. త్వరగా ముక్క అనేది పాడవదు. ఈజీగా కూడా ఉంటుంది. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా నేను వచ్చేసి ఆవకాయ కాయలను అయితే తీసుకున్నానండి. వీటిని నీటిలో వేసి శుభ్రంగా కడుక్కోండి. పచ్చడి పాడవకుండా ఉండాలంటే వాటర్ లేకుండా శుభ్రంగా తుడుచుకోండి. తడి అనేది లేకుండా చూసుకోండి. అప్పుడే పచ్చడి అనేది ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. తీరా మామిడికాయలు తెచ్చాక మీకు పచ్చడి పెట్టుకోవడం కుదరకపోతే వాటర్లో వేసుకుని మామిడికాయలను అయితే వేసి ఉంచేయండి. మీరు ఎప్పుడు పచ్చడి పెట్టుకోవాలనుకుంటే అప్పుడు కాయల్ని తీసుకుని శుభ్రంగా తుడుచుకుని పచ్చడి అయితే పెట్టుకోవచ్చండి. ఇలా చేయడం వల్ల కాయ అనేది ముగ్గదు, మనకి పచ్చడి కూడా బాగుంటుందండి. ఖచ్చితంగా తడి లేకుండా కాయలను అయితే శుభ్రంగా తుడుచుకోవాలండి. అలాగే ముక్కలు కోసేటప్పుడు జాగ్రత్తగా కోసుకోండి. చెయ్యి జాగ్రత్తగా చూసుకోండి. అలాగే ముక్కలు కూడా జాగ్రత్తగా మనకి ఏ సైజు కావాలితే ఆ సైజులో ముక్కలను అయితే కట్ చేసుకోవాలండి. ముక్కలు కూడా ఎగువ దిగుగా ఉండకూడదండి. దానివల్ల కూడా పచ్చడి అనేది పాడవుతుంది. కాబట్టి ముక్కలు కోసుకునేటప్పుడు జాగ్రత్తగా చూసుకుని కోసుకోండి. మామిడికాయలు కోసేటప్పుడు లోపల ఎలాంటి పొట్టు ఉంటుందండి, దానిని అయితే తీసేసుకోండి. మనకి నచ్చిన సైజులో ముక్కలను అయితే కోసుకోవాలండి. ముక్కలు కూడా అటు ఇటు వెళ్ళకుండా చూసుకోండి. మీకు అలవాటు ఉంటేనే కోసుకోండి, లేదంటే బయట అయితే కట్ చేయించేసుకోండి. దీనికి వచ్చేసి కల్లుప్పునైతే తీసుకోవాలండి. కల్లుప్పుని కొంచెం సేపు ఎండలో ఆరబెట్టుకోవాలండి. అలాగే ఆవాలను కూడా కొంచెం సేపు ఎండలో ఆరబెట్టుకోవాలి. ఎక్కువసేపు అవసరం లేదండి, ఒక అరగంట సేపు పెట్టుకుంటే సరిపోతుంది. ఆవాలను మెత్తగా మిక్సీ పట్టేసుకోండి. మెత్తని పొడుల్లా చేసుకోవాలి. అదే మిక్సీ గిన్నెలో ఉప్పును కూడా వేసేసుకుని మెత్తగా మిక్సీ పట్టేసుకోండి. అలాగే కారం కూడా ఆవకాయ కారమే తీసుకోండి. ఏ కారం పడితే ఆ కారాన్ని అయితే అస్సలు వేసుకోవద్దు, పచ్చడి పాడైపోతుంది. కాబట్టి చూసుకొని వేసుకోండి. ఇప్పుడు వచ్చేసి ముక్కలు ఎన్ని ఉన్నాయో కొలుచుకుందామండి. ఇవి వచ్చేసి కుంచుడు ముక్కలు. నేను వచ్చేసి కుంచుడు ముక్కల కొలతలు అయితే చెప్తున్నానండి. కుంచుడు అంటే 8 తవ్వాలని వేసుకోండి. మీరు ఏదైనా గిన్నెతో కొలుచుకుంటున్నాము అనుకుంటే 8 గిన్నెలు అయ్యేలా చూసుకోండి. దానికి తగ్గట్టు 8 తవ్వల ముక్కలకి 1 తవుడు ఆవపిండిని అయితే వేసుకోండి. ఇది వచ్చేసి 1/2 కేజీ ఉంటుంది. నేను వచ్చేసి 8 తవ్వలకి చెప్తున్నాను. మీరు కప్పు కానీ గిన్నె కానీ గ్లాస్ కానీ ఏది తీసుకున్నా 8 కప్పుల ఆవకాయ ముక్కలకి 1 కప్పు ఆవపిండిని అయితే వేసుకోండి. అలాగే కారం కూడా 1/2 కేజీ ఉంటుంది. అంటే 1 కప్పు మనం తీసుకునే కప్పుకి నేను వచ్చేసి 8 తవ్వలకి చెప్తున్నాను కాబట్టి 1/2 కేజీ కారాన్ని అయితే తీసుకున్నాను. అలాగే సాల్ట్ అయితే సగానికి ఎక్కువ వేసుకోండి. అలానే తవుడు వేసుకోవద్దు, కొంచెం తగ్గించుకోండి. కప్పుతో అయితే సగానికి ఎక్కువ, కప్పు నిండా కాకుండా కొంచెం వెళ్తుండేలా చూసుకోండి. ఇందులోనే 1/2 కేజీ వెల్లుల్లిపాయ రెబ్బలను అయితే వేసుకున్నాను. అలాగే 100 గ్రాముల మెంతులను అయితే వేసుకోండి. మీకు కొలత అర్థమైంది అనుకుంటున్నాను. 8 తవ్వల ముక్కలకి తవుడు కారం వేసుకోండి, అంటే 1/2 కేజీ. అలాగే తవుడు ఆవపిండి అది కూడా 1/2 కేజీ. సాల్ట్ అనేది తవుడికి కొంచెం వెళ్తూ వేసుకోండి, అది 1/2 కేజీ అవుతుంది. అలాగే వెల్లుల్లిపాయలు వచ్చేసి 1/2 కేజీ తీసుకోండి. మెంతులు వచ్చేసి 100 గ్రాములు. ఆయిల్ వచ్చేసి వేరుశనగ నూనెని అయితే తీసుకోండి. ఇది వచ్చేసి 2 లీటర్ల ప్యాకెట్లు అయితే తీసుకోండి. ఇదంతా బాగా కలిపేశాక ముక్కల్ని నూనెలో అయితే వేసుకొని అప్పుడు కారంలో వేసుకోండి. ఇలా చేయడం వల్ల ముక్క అనేది పాడవకుండా ఉంటుంది. మీరు ఏదైనా కప్పుతో తీసుకుంటే 8 కప్పుల ముక్కలు అయ్యాక అందులో 1 కప్పు కారం, 1 కప్పు ఆవపిండి తీసుకోండి. ఇంకో కప్పు సగానికి ఎక్కువ తీసుకోండి. అలాగే నిండా కాకుండా కొంచెం తగ్గించుకోండి. సాల్ట్ని అయితే వేసుకోవాలి. వెల్లుల్లిపాయలు మీకు ఎన్ని కావాలంటే అన్ని వేసుకోండి. అలాగే మెంతులు కూడా అంతే. ఆయిల్ మాత్రం ఎక్కువ ఉండేలా చూసుకోండి. కారం అది బాగా పట్టించాక దీన్ని ఏదైనా ప్లాస్టిక్ దాంట్లో వేసుకోండి. స్టీల్ దాంట్లో అస్సలు వేసుకోవద్దు. ముందు లైట్గా కొంచెం ఆయిల్ వేసుకుని తర్వాత మనం కలిపి పెట్టుకున్న ఆవకాయ ముక్కలను అయితే వేసేసుకోండి. నూనె అనేది బాగా నిండుగా ఉండాలండి, అప్పుడే పచ్చడి ఎక్కువ రోజులు ఉంటుంది. దీనికి వచ్చేసి బయట గాలి తగలకుండా చూసుకోండి.
అలాగే గరిటెలు కూడా తడివి లేకుండా చూసుకోవాలండి. పచ్చడి పెట్టాక ఈ చిన్న చిన్న టిప్స్ ఫాలో అవ్వండి, అంతేనండి. ఆవకాయ రెసిపీ అయితే మీకు వీడియో అర్థమైంది అనుకుంటున్నాను. మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. ఖచ్చితంగా వీడియో నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకుని వెళ్ళండి. మీకు కనుక ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అంతేనండి, వీడియో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని వెళ్ళండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.